సో ప్రెసెంట్ రేవంత్ రెడ్డి మాత్రం మళ్ళీ ఆయన కొత్త రాజకీయాలు చేస్తున్నారంటే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రెసెంట్ అల్లు అర్జున్కి అదేవిధంగా నాగార్జునకి ఇద్దరు కూడా భారీగా షాక్ ఇచ్చారు. అది ఏం జరిగింది ఏంటి? సో ఇప్పుడు రీసెంట్ టైంలో చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం సినిమా రంగం మీద పగబట్టిందా, కావాలని ఇదంతా కూడా చేస్తుందా, ఒక ప్లానింగ్ చేసుకున్నారా, కక్ష కట్టి, ఇలా రకరకాలుగా చాలా మంది కూడా అనుకుంటున్నారు. సో దానికి సంబంధించి కొన్ని పరిణామాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా చూసుకుంటే హైడ్రా అని ఒక దాన్ని తీసుకొచ్చి ముందుగా నాగార్జునకు సంబంధించి ఎన్కన్వెన్షన్ చేయడం జరిగింది. సో అప్పట్లో చాలా అంటే చాలా పెద్ద ఇష్యూ జరిగింది. తర్వాత చూసుకుంటే రీసెంట్గా పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర ఒక తొక్కిసలాట జరిగింది. అక్కడ ఒక మనిషి చనిపోవడం, వాళ్ళ కొడుకు ఇప్పటికి కూడా విషమ పరిస్థితిలో ఉండడం. సో దీని తర్వాత అక్కడ అల్లు అర్జున్ మీద కేసు నమోదు కావడం, ఆయన పోలీస్ స్టేషన్ అని, కోర్ట్ అని, సో ఇప్పటికీ కొంచెం బెయిల్ మీద ఉన్నప్పటికీ ఆ టెన్షన్ మాత్రం ఇంకా కూడా ఉంది. సో రీసెంట్గా మనము నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరు కూడా నటించిన సినిమా తండేల్ సినిమా. సో దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది హైదరాబాద్లో మనకు మొన్న సాటర్డే రోజు ఈవెంట్ ప్లాన్ చేశారు మూవీ టీం వాళ్ళందరూ కూడా. సేమ్ అదే రోజు నారా భువనేశ్వరి ఏం ప్లాన్ చేసిందంటే, ఇప్పుడు మనకు రీసెంట్గా నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సో దానికి సంబంధించి ఒక పార్టీ ఇవ్వాలని చెప్పేసి తను కూడా అనుకుందనమాట. హైదరాబాద్లోనే వాళ్ళ ఫామ్ హౌస్లో ఈ పార్టీని అరేంజ్ చేశారు. సో ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రెండు పార్టీస్కి, అంటే ఈ రెండు ఈవెంట్స్కి ఖచ్చితంగా పోలీస్ బందోబస్తు అనేది ఏర్పాటు చేయాల్సిందే. సో ఇక్కడ అల్లు అర్జున్ కూడా ఈ తండ్రి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాబోతున్నాడని అప్పటికే న్యూస్ అందింది. సో ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎప్పుడు చూద్దామని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈవెంట్కి వస్తే ఖచ్చితంగా చాలా మంది ప్రజలు వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు ప్రభుత్వం ఎవరికి బందోబస్తు ఏర్పాటు చేస్తుంది? ఇక్కడ చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, నారా లోకేష్ వస్తున్నాడు ఈ పార్టీకి. సో వీళ్ళకి బందోబస్తు ఇస్తుందా, లేకపోతే అల్లు అర్జున్ లేకపోతే అల్లు అర్జున్ ఇక్కడికి వస్తున్నాడు, మరి తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్, సో ఇక్కడికి బందోబస్తు ఏర్పాటు చేస్తారంటే ఖచ్చితంగా ఇక్కడ అల్లు అర్జున్ కానీ తండేల్ మూవీ టీం వాళ్ళకి కానీ మేము మాత్రం బందోబస్తు ఇవ్వలేము, ఖచ్చితంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు వస్తున్నాడు కాబట్టి ఆ ఈవెంట్కే మేము బందోబస్తు ఇస్తామని తేల్చి చెప్పేశాడంట. అంటే ఇన్ కేస్ రేవంత్ రెడ్డి అనుకుని ఉంటే రెండు ప్రాంతాలలో కొంచెం బందోబస్తు ఇవ్వగలగొచ్చు, కానీ అట్లా కాకుండా ఆయన ఒక్క వైపే పక్షపాతం చూపిస్తున్నారని చెప్పి వస్తున్న వార్తలన్నిటికీ ఒక చిన్న క్లారిటీ, ఆయన ఎవరిపైన ఎలాంటి కక్షలు ఏం లేవు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ ముఖం మీద చెప్పేశారు ఆయన అసలు నాకు ఎలాంటి కక్షలు లేవు అని చెప్పేసి. ప్రజెంట్ దానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర సీఎం ఇంకో రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఆ సీఎంకి కరెక్ట్గా మర్యాద చెయ్యాలి. అదే కాకుండా ఆయన బాలకృష్ణ ఒక హీరోగా కాకుండా ఆయనని ఒక హిందూపురానికి సంబంధించిన ఎమ్మెల్యే, అంటే ఒక ఎమ్మెల్యే ఒక రాష్ట్ర సీఎం వస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు, వాళ్ళకే భద్రత ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే ఓకే ఇక్కడ బందోబస్తు ఇవ్వండి, అది ఖచ్చితంగా అది ఓకే, కాకపోతే ఎంతో కొంతమంది ఇక్కడ కూడా ఇస్తే వాళ్ళు ఈవెంట్ చేసుకుంటారు అని అంటున్నారు. కానీ ఇక్కడ కూడా పక్షపాతం చూపించారు. సో అందుకోసమని వాళ్ళు మాత్రం ఓన్లీ అక్కడ డైరెక్ట్ ఆ ఈవెంట్ని క్యాన్సిల్ చేసుకొని సెకండ్కి అయితే వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. సో మొత్తానికి ఇక్కడ కూడా పక్షపాతం చూపించాలని చాలా మంది కూడా అనుకుంటున్నారు. మీ ఉద్దేశం ఏంటో కూడా కామెంట్ చేయండి.